హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. క్రిస్పీ అండ్ టేస్టీగా చిన్న పునుగులు ఎలా వేయాలో చూసేద్దాం రండి. ఈ పునుగులతో టమాటా కొత్తిమీర చట్నీ సూపర్ టేస్ట్ ఉంటుంది. బెస్ట్ కాంబినేషన్. పల్లీ చట్నీ కంటే కూడా ఈ చట్నీ చాలా బాగుంటుంది. ఓకే, ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా ఒక గిన్నెలో కొంచెం దోసపిండి తీసుకొని అందులో ఒక కప్పు గోధుమ పిండి, కొంచెం వాటర్ వేసి ఉండలు లేకుండా పిండి బాగా కలుపుకోవాలి. ఇలా బిస్కెట్తో కలుపుకుంటే పిండి ఫాస్ట్గా ఉండలు లేకుండా సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడు ఈ కలుపుకున్న పిండిలో ఒక కప్పు చిన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి 2 చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. స్పైసీ తక్కువగా కావాలంటే ఒకటి కట్ చేసుకొని వేసుకుంటే సరిపోతుంది. ఇందులోనే ఒక స్పూన్ జీలకర్ర, కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పిండిలో ఒక పావు టీ స్పూన్ సాల్ట్ వేసి కలుపుకోవాలి. ఇందులో తినే సోడా అవేమి యాడ్ చేయవసరం లేదు, ఎందుకంటే ఇలా పిండి బీట్ చేయడం వల్ల పునుగు చాలా క్రిస్పీగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి హీట్ ఎక్కనివ్వాలి. ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని ఇలా మనకి నచ్చిన సైజులో పెద్దవి కావాలన్న వాళ్ళు పెద్ద సైజు పునుగులు వేసుకోండి. లేదంటే ఇలా చిన్నగా వేసుకోవడం వల్ల ఫాస్ట్గా ఫ్రై అయితే లోపల కూడా గుల్లగా వచ్చి టేస్ట్ బాగుంటుంది. ఇలా వేసి ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసి ఇలా పైకి తేలితే వీటిని మళ్ళీ ఇంకో వైపుకి టర్న్ చేసుకోవాలి. ఇవి ఇంకో 2 మినిట్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ వేసి ఇవి అందులోకి ట్రాన్స్ చేసుకోవాలి. దోశలకి పిండి వేసినప్పుడు లాస్ట్లో పిండి మిగిలిపోతూ ఉంటుంది, కొంచెం ఎటికి సరిపోకుండా. అలాంటప్పుడు ఆ పిండిలో కొంచెం గోధుమ పిండి ఇలా ఆనియన్స్ వేసి వేయటం వల్ల ఈజీగా 4 మెంబర్స్కి టిఫిన్ సరిపోతుంది. సో మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, టేస్ట్ బాగుంటుంది. ఈ టిఫిన్ కూడా మనకు కలిసి వస్తుంది. పిల్లలు కూడా ఈ పునుగులు ఎంతో ఇష్టంగా తింటారు. వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, ఒకసారి లైక్ చేసేయండి ప్లీజ్. అలానే ఎంతమందికి ఈ పునుగులు అంటే ఇష్టమో కామెంట్ చేసేయండి. ఆల్మోస్ట్ డీప్ ఫ్రై ఐటమ్స్ అంటే ఎవరైనా లైక్ చేస్తారు. యూట్యూబ్లో కొన్ని ఫీచర్స్ చేంజ్ చేశారు, సో అందువల్ల వీడియోస్ పెట్టడం అవ్వలేదు. కొన్ని వీడియోస్ పోయి వాచ్ అవర్స్ పోయినాయి. సో దాని రీజన్ ఏంటో తెలుసుకొని ఇంకా వీడియో అప్లోడ్ చేసేకి టైం పట్టింది, అందుకని ఈ మధ్య అప్లోడ్ చేయలేదు ఏ వీడియోస్. సో ప్లీజ్ సపోర్ట్ మీ. ఫైనల్లీ చిట్టి పునుగులు రెడీ. ఈ పునుగులు తినేటప్పుడు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి ఆ చట్నీ పక్కన వేసుకుని ఆ ఉల్లిపాయ చట్నీతో ఆ పునుగులు తింటూ ఉంటే ఆహా, టేస్ట్ సూపర్ ఉంటుంది. మీకు బయట అమ్ముతుంటారు కదా చిన్న పునుగులు విత్ ఆనియన్ చట్నీ, ఆ ఫీలింగ్ వస్తుంది ఇంకా తింటూ ఉంటే. సో ఒకసారి ఇలా ట్రై చేయండి. మీకు కూడా ఈ రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. ఈ పునుగులు టిఫిన్ షాప్లలో పెద్ద సైజు కావాలనుకుంటే కొంచెం తినే సోడా వేసి వేసుకోండి. అలా అయితే లోపల మెత్తగా లేకుండా గుల్లగా ఉండి బాగా ఫ్రై అవుతాయి. బట్ ఇలా చిన్న సైజ్ అయితేనే మనకి తినడానికి బాగుంటుంది, అవి కూడా మంచిగా ఫ్రై అవుతాయి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.